గాడ్, ఈ దినము క్రిస్మస్ పండుగ గురించి కొన్ని మాటలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆధ్యాత్మికంగా మనం ఎలా జీవించాలో కొన్ని అమూల్యమైనటువంటి విషయాలను దేవుని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా క్రిస్మస్ పండుగను ప్రపంచ దేశాల్లో 284 దేశాలు ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ గూడా ఈ క్రిస్మస్ పండుగని అభివర్ణించవచ్చు. ప్రపంచంలో అనేక మంది మనుషులు దేవుళ్ళయ్యారు. కానీ క్రైస్తవ్యంలో దేవుడే మనిషి రూపంగా వచ్చారు అని గ్రహించాలి. అయితే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవని ఎలాగైతే చూపించలేడో, ఒక పాపంలో ఉన్నటువంటి వ్యక్తికి మరొక పాపం చేసినటువంటి వ్యక్తి క్షమించేటువంటి అర్హత ఉండదు. కాబట్టి మన పాపములన్నింటి నిమిత్తము పరలోకం నుంచి పాపరహితుడైనటువంటి దేవుడు మనందరి పాపముల నిమిత్తము ఆయన సిలువలో బలియాగమయ్యి మన కొరకు ఆయన రక్షకుడై పుట్టినట్లుగా మనం ఈ పండుగని జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ క్రిస్మస్ పండుగ గురించి మరికొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. బైబిల్‌లో క్రిస్మస్ అన్న మాట కనబడకపోయినా, దాని అర్థము బైబిల్‌లోని ప్రతి పుస్తకంలో కనబడుతుంది. దేవుణ్ణి ఆరాధించుట కంటే శ్రేష్టమైన సంగతి మరొకటి లేదు కదా! అనేటువంటి పదము క్రిస్టోస్ మరియు మాసే అనే 2 పదముల నుండి వచ్చినది. క్రిస్మస్ అన్న మాట వచ్చింది. దాని అర్థము క్రీస్తుని ఆరాధించుట. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి భూమిపై అరుదించినటువంటి శుభదినంగా క్రిస్మస్‌ని పేర్కొంటారు. క్రిస్మస్ సందర్భంలో మనం ఎటువంటి విషయాలను అర్థం చేసుకోవాలి, ఏ ఏ ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవాలి అనుకున్నట్లయితే, ఈ దినము మీతోటి ఒక 3 విషయాలను ప్రత్యేకించి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ముందుగా క్రిస్మస్ రక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుందని తెలుసుకుందాం. రక్షణ అంటే అసలేంటి అని ఆలోచించినప్పుడు ప్రమాదం నుంచి గానీ, ఒక శిక్ష నుంచి గానీ తప్పించబడి ఒక క్షేమకరమైనటువంటి పరిస్థితుల మధ్యకు మనిషి వెళ్ళటమే రక్షణ అని గ్రహించాలి. పాప క్షమాపణ, నిత్య జీవాన్ని పొందుకోవటము, నిత్య జీవితంలో రక్షణతో ముడిపడి ఉందని కూడా మనము తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ చూసినప్పుడు శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసు వ్యవస్థ ఉంటుంది. అలాగే ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి రెస్క్యూ టీమ్ ఉంటుంది. అలాగే దేశాన్ని శత్రువుల బారి నుంచి కాపాడడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఉంది కదా! మరి వీటన్నిటిని పరిశీలించినప్పుడు రక్షించబడటం ఎంత ప్రాముఖ్యమో అర్థమవుతూ ఉంది. రీసెంట్‌గా మనం ఒక సిట్యుయేషన్ తీసుకుంటే విమాన ప్రమాదాల్లో కూలిపోయినప్పుడు కానీ, హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళేటువంటి బస్సు కర్నూలు దగ్గర ఫైర్ యాక్సిడెంట్‌కి గురైనప్పుడు కానీ, ఆ ప్రమాదంలో ఉన్నటువంటి ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు వారు మొట్టమొదటిగా వారికొచ్చేటువంటి ఆలోచన ఏంటి అంటే, ముందు నేను రక్షించబడాలి అని హెల్ప్ అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే అటువంటి విపత్కర పరిస్థితుల్లో వారు కోరుకునేది రక్షణ అయితే, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడికి ఒక భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నాడని గుర్తించాలి. తరతరాలుగా విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వ్యసనమైనటువంటి బంధకాలు కావచ్చు, లేదు అసూయ అనే బంధకాలు కావచ్చు, లేతే అనారోగ్యమైనటువంటి బంధకాలు కావచ్చు, లేదంటే ఇబ్బందికర పరిస్థితులనే బంధకాలు కావచ్చు. ఏదైనా ఒక రక్షణ కావాలి, నాకు హెల్ప్ కావాలి, నేను ఇందులోంచి బయటపడాలి అని ప్రతి మనిషి వేదనాభరితంగా ఉంటున్నాడని గ్రహించాలి. అది ఏ పాపము. సత్యవంతుడైనటువంటి దేవునికి విరోధముగా పాప స్వభావము ప్రతి మనిషి నరకానికి ఈడ్చుకొని పోతుందని గ్రహించాలి. ఆధ్యాత్మికంగా పాపము ఒక శాపంగాను, నరక శిక్ష నుంచి విడిపించబట్టమే రక్షణ అని గుర్తెరిగి, రక్షణ అసల ఎవరికి కావాలి అని గనక మనం చూచినప్పుడు, రక్షణ అనేది అందరికీ కావాలి. ఎందుకంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవచున్నామని రోమాపత్రిక 3వ అధ్యాయము 23లో ఉంటుంది. ఒక జాతి, లింగ, కుల, మత, ప్రాంత, వర్గ భేదాలు లేకుండా రక్షించబడాలి అన్నదే నిజదేవుని యొక్క ఆకాంక్ష. నీవు ఎన్ని ఆస్తులు కూడబెట్టి, ఎంత బంగారం ఉండి, నీవెంత అందంగా ఉండి, ఎంత చదువుండి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ రక్షణ పొందితేనే నీ జీవితానికి అర్థం ఉంటుంది. అది ఆత్మలో రక్షణ పొందితేనే.
లేకపోతే నీకెన్ని ఉన్నప్పటికీ నీ జీవితము వ్యర్థమైన పరిస్థితుల్లోనే ఉంటుంది అని గ్రహించాలి. రక్షణ అసలు ఎక్కడ దొరుకుతుంది? దాన్ని ఎవరిస్తారు అని గనక మనం గ్రహించినప్పుడు మనిషి పాపాలు పరిహరించబడి, ప్రక్షాళన చేయబడి రక్షించబడాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా రక్షకుడై ఉండాలి. ఆయన ఆ రక్షకుడైనటువంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే పాపాలను క్షమించేటువంటి లోకరక్షకుడు అయి ఉండాలి. మరి అలాంటి లోకరక్షకుడు ఎవరున్నారు అని మనం గమనిస్తే, చెడిపోయిన మనిషిని రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద రక్షక నామధేయంతో అరుదించిన ప్రేమామయుడైన క్రీస్తేసే సర్వలోక రక్షకుడుగా పిలువబడుతూ ఉన్నాడు. యేసు అను సుందర నామమునకు రక్షకుడు అని అర్థం అని గ్రహించాలి. ఈ క్రిస్మస్ నిజమైనటువంటి ప్రేమను వ్యక్తీకరించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చేంతగా మనుషుల్ని ప్రేమిస్తున్నప్పుడు అది శాశ్వతమైన ప్రేమగాను, నిజమైన ప్రేమగాను, మానవ ఊహలకు మించినటువంటి ప్రేమగాను గుర్తెరగాలి. నీ పరిస్థితిని చూచి నిన్ను ప్రేమించే ప్రేమ అది ప్రేమ కాదు. నీ పరిస్థితులను మార్చుకోగలిగే ప్రేమ. ఈ లోకంలో ఎవరైనా నిజమైన ప్రేమకు అర్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నిజమైన దేవుని వద్దకు రావాలి. సజీవుడైన దేవుని వద్దకు రావాలి. బైబిల్‌లో ఇలా వ్రాయబడి ఉందని గ్రహిద్దాం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమిస్తున్నానని చెప్పటమే కాకుండా మన ఎడల ఆ ప్రేమను రుజువు చేసినటువంటి ప్రేమామూర్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రేమ కొలతలు లేనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమను అనుభవించిన వారికే ఈ లోక ప్రేమలతో అసలు పని ఉండదని గ్రహిద్దాం. క్రిస్మస్ నిజమైన సంతోషాన్ని మనసులో నిండా నింపింది అనడానికి మరొక ఇన్సిడెంట్ ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు నేను తెలియజేస్తున్నాను అని లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టడం అనేది సంతోషకరమైనటువంటి వార్త. కళ్ళ నిండా దుఃఖంతో, వేదనతో, నిరాశతో నింపబడిన మానవునికి నిజమైన సంతోషం ఇవ్వడానికి ఈ లోకానికి నరావతారిగా తెంచారు. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, వారి హృదయాల్లో చేర్చుకుంటారో వారు మహా సంతోషాన్ని అనుభవిస్తారని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడినప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు. దాన్ని బైబిల్‌లో రక్షణానందం అంటారు. ఈ ఆనందానికి సమానమైన ఆనందము భూమి మీద మరొక్కటి లేదు. ఒక్కసారి ప్రభువు దయచేయు ఆనందాన్ని రుచి చూస్తే జీవితాంతం ఆయన్నే వెంబడించే వారముగా మనమందరము ఉంటాము. క్రిస్మస్‌ను ఇలాగ పాటించే వారముగా మనమందరం ఉండాలని యేసయ్య కోరుతూ ఉన్నటువంటి ప్రకారము ఆయన మాటలు వినేవారముగా, ఆయన మార్గములో స్థిరపరచబడే వారముగా జీవిద్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. యేసుక్రీస్తు లోకరక్షకుడని కొందరికైనా చెప్పే ప్రయత్నం చేద్దాం. లేమిలో ఉన్న వారికి సహాయం చేసి మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుకుందాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని గుర్తించి ఆయన్ని ప్రేమించే వారముగాను, ఆయన్ని హత్తుకుని జీవించే వారముగాను, ప్రతి విషయంలో ఆయనపై ఆధారపడే వారముగా జీవిద్దాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.